ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పటి వరకు మనం తిరుపతి తీర్థయాత్రలో భాగంగా కొండ కింద ఉన్న గుళ్ళకన్నింటికి వెళ్తున్నాము. అందులో భాగంగా చివరిగా మేము వెళ్ళేది గంగమ్మ తల్లి గుడికి. ఈ గంగమ్మ తల్లి గుడికి వెళ్ళేసరికి మాకు 11:30 అయిపోతుంది. ట్రైన్ వచ్చి 11:55కి. మేము గంగమ్మ తల్లి దర్శనం చేసుకోవాలి, మళ్ళీ విష్ణు నివాసానికి వెళ్ళాలి. అక్కడ లాకర్ కీ అనేది వాళ్ళకి ఇచ్చేయాలి. అక్కడున్న మన సామాను అనేది కిందకి తీసుకురావాలి. 11:30 అవుతుంది. జనం అయితే ఎక్కువ మంది లేరు, కానీ ఆ లోపల ఉన్న జనం మాత్రం ముందుకు వెళ్ళట్లేదు, అక్కడే ఆగిపోయారు. అమ్మవారిని మేము ముందుకు వెళ్ళడానికి లేదు, వెనక్కి వెళ్దామా అంటే ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోకుండా ఏం వెళ్తాము అని చెప్పి అలా ఉన్నాము. ఉండేసరికి ఒక అతను అర్జెంటుగా ఉన్న వాళ్ళు ముందు వెళ్ళిపోయి దర్శనం చేసేసుకోండి అని అన్నారనమాట. అతను ఏ ఉద్దేశంతో అన్నా సరే మాకైతే ముందు దర్శనం అయిపోతే మేము బయటికి వెళ్ళిపోతే ఇంకా ట్రైన్ వెళ్ళిపోతుంది కదా, అది కంగారు అనమాట. అందుకని చెప్పి ముందు ఆయన ఎప్పుడైతే మమ్మల్ని ముందుకు వెళ్ళమన్నారో అప్పుడు మేము వెళ్ళాము. వెళ్ళి అమ్మని ఆ క్షణాల్లోనే అంత అందంగా ఉందో అమ్మ అయితే ఆ క్షణాలు మాత్రమే చూసామన్నమాట. అలా దర్శనం చేసుకున్నాము. నువ్వే ట్రైన్ ఆపాలి అని చెప్పి అమ్మకి బయలుదేరిపోయామన్నమాట. అలా దర్శనం చాలా త్వరగా చేసేసుకున్నాము, ఎక్కువసేపు చూడలేకపోయాము. మళ్ళీ వెళ్ళినప్పుడు ఈసారి ఎక్కువసేపు చూసేలా అమ్మే కరుణించాలి. గంగమ్మ తల్లి గురించి కొంచెం తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరల్లో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగినది. తెలంగాణలో మనకి బోనాలు, బతుకమ్మ పండుగలు, సమ్మక్క సారక్క జాతరల ఇలా ఎలా ఉంటాయో తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర కూడా అంతే సుప్రసిద్ధమైనదనమాట. ఒకనాటి తిరుపతి పరిసర ప్రాంత ప్రజల ఆచార వ్యవహారాలను, వారి జీవన విధానాలను అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతరే ఇది అన్నమాట. అన్ని గ్రామాలకు ఉన్నట్టే తిరుపతికి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మకు 8 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. గంగమ్మ చరిత్ర గురించి తెలుసుకుందాము. పూర్వము తిరుపతిని పాలెగాళ్ళు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీజాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించిందట. అయినా పాలెగాడు దొరకలేదు. 4వ రోజు గంగమ్మ దొరవేషం వేసిందట. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందట. ఈ దుష్ట శిక్షణను తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తున్నారు. అయితే ఈ జాతరను తమిళ సంప్రదాయ ప్రకారము చిత్రి నెల చివరి మంగళవారము అంటే మే 11 ఆ టైంలో చాటింపు అనేది జరుగుతుందన్నమాట. ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి వడిబాలు కడతారు. సాయంత్రము గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కుల పెద్దల నుంచి పసుపు కుంకుమ నూతన వస్త్రాల సారెను తీసుకువస్తారు. ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలెవరూ పొలిమేరలు దాటరాదంటూ చాటింపు వేస్తారు. మర్నాటి నుంచి జాతర ప్రారంభమవుతుంది. అలనాడు పాలెగాన్ని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు. ఈ క్రమంలో మొదటి రోజున బైరాగి వేషం వేస్తారు. కామాన్ని జయించటానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ తల్లి ఈ బైరాగి వేషం వేసిందని భక్తుల నమ్మకం. 2వ రోజు బండవేషము. మానవుడు కష్టనష్టాలకు వెరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుందని అంటారు. 3వ రోజు తోటి వేషం. దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారు. 4వ రోజు దొరవేషము. డప్పులు
వాయిద్యాల సందడి మధ్య దొరవేషధారులు ఊరంతా ఊరేగుతారు. స్థల పురాణం ప్రకారం శనివారం నాడు అమ్మవారు దొరవేషంలో పాలెగాడిని సంహరిస్తుంది. ఇంకా చివరిగా విశ్వరూపము. 4వ రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ 5వ రోజున మాతంగి రూపు ధరించి పాలెగాడి ఇంటికి వెళ్ళి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట. జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకి ధైర్యవాచకాలు చెబుతుందట. దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషాలు వేస్తారు. 6వ రోజున సున్నపు కుండల వేషం వేస్తారు. 7వ రోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాలను వెదురు బద్దలతో తయారు చేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. అదే రోజున కైకాల కులస్తులు పేరంటాల వేషం వేస్తారు. ఇది చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టము. విశ్వరూప దర్శనం ఉంటుంది. జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు 1000 కళ్ళతో ఎదురుచూస్తారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రి నుంచి పడిగాపులు కాస్తారు. పేరంటాలు వేషంలో ఉన్న కైకాల కులస్తులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. 8 రోజుల పాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. ఇంకా గంగమ్మ తల్లిని తిరుమల వెంకటేశుని చెల్లెలిగా చెప్తూ ఉంటారు. అందుకే ఏటా జాతర సమయంలో టీటీడీ నుంచి గంగమ్మకు సారె అందుతుంది. జాతర 4వ రోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపు, కుంకుమలు, శేషవస్త్రాలు, గంప తదితర మంగళ ద్రవ్యాలను మేళతాళాలతో తీసుకొచ్చి పుట్టింటి సారిగా అందజేస్తారు. పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తరువాతే స్వామివారి దర్శనానికి వెళ్ళేవారట. ఈ విషయం తెలిసిన వారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఈ గంగమ్మ తల్లి ఆలయానికి వెళ్ళటానికి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కానీ విష్ణు నివాసం నుంచి కానీ 1.5 కిలోమీటర్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ దూరం కాదు. మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. తర్వాత మేము తిరుపతి నుంచి అరుణాచలం వెళ్తున్నాము. ఈ తిరుపతి నుంచి అరుణాచలం అనేది మాకు 12 గంటలకి ట్రైన్ ఉందన్నమాట. ఆ ట్రైన్లో ఎలా వెళ్ళామో ఆ ట్రైన్ వివరాలు ఇవన్నీ కూడా తర్వాత వీడియోలో, అలానే అరుణాచలం వెళ్ళాక అక్కడ ఎలా రూమ్ తీసుకున్నామో ఇదంతా కూడా తర్వాత వీడియోలో వివరంగా చెప్తాను. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే తప్పకుండా అడగండి. ఓం శ్రీ మాత్రే నమః.